ఏంటి మలయర్సి చెప్పుతలే. ఒక్క నిమిషం మావయ్య. హలో హలో ఒరే తమ్ముడు, శంకరే నవ్వు ఆపేసి స్ట్రైట్ గా విషయానికి వచ్చాయి. అది కాదు తమ్ముడు, మన అమ్మమ్మ నా అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడేరా, కాసేపటికి ముందు. వస్తాను గానీ జరగాల్సిన పనులన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ఇంకెవర్రా, మన సన్ముఖమేరా. అవునరా, మనకి ఏ అవసరం వచ్చినా అతనే పరిగెత్తుకుంటూ వస్తాడ్రా. సరేరా అన్నా, సన్ముఖం అన్నా, అన్నా సన్ముఖం అన్నా, అన్నా ఎక్కడ మనిషి? నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్న పిలుస్తున్నావు. తమ్ముడు నీతో మాట్లాడాలంట అన్నా. ఇటువు చెప్పయ్యా. ఏంటి షణ్ముఖం అన్న, ఎలా ఉన్నారు? ఇంట్లో అక్క పిల్లలు అందరూ బాగున్నారా? ఏమయ్యా, నేను అమ్మ చనిపోయిన దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నువ్వు మీ అక్క గురించి అడుగుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అంటేనా, నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది. సరే జరగాల్సినవన్నీ దగ్గర చూసుకోండి. అయ్యా, నువ్వు 4 నెలల తర్వాత అయినా సరే క్షేమంగా వచ్చారు. అంతవరకు అమ్మ బాడీని భద్రంగా చూసుకునే బాధ్యత నాది. సూపర్ అన్న, మా అక్కకు ఒకసారి సరే ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీతో మాట్లాడతాట. ఏది తమ్ముడు? ఏంట్రా? చేతిలో 25,000 పెట్టు. సరేరా, అలాగేరా. సరేనా? సరేరా అన్న, కొంచెంసేపు ఉండను. అమ్మా కొంచెం జరగండి. పెళ్లి పిలుస్తాను. ఇంకో అరగంటలోగా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఒక నిమిషం ఉండు, మళ్ళీ చేస్తాను. అన్న 25,000 ఉన్నాయన్న, చూసి చెయ్యండి అన్న. మలయర్సి, ఇచ్చిన డబ్బంతా లెక్క రాసుకో. మీ మామ ఇచ్చాక లెక్క చెప్పాలి. రే ఇదిగోరా, ఇందులో 23 ఉన్నారా? సరేనా? ఏంట్రా ఇది? ఫ్లెక్స్ మనీ పేరేమో పెద్దదిగా రాసి, నా పేరేమో పెన్సిల్ తో రాసినట్టు చిన్నదిగా రాశారు. దీనికి ఎందుకు ఫీల్ అవుతావు? ఒక 2,000 ఖర్చు పెడితే మీ ఫోటో పెద్ద చేసి బజార్ లో బ్రహ్మాండంగా ఒక ఫ్లెక్స్ వేసేద్దాం. సూపర్ రా. ఇదిగో నీ ఖర్చు డబ్బు సరే, వాట్సాప్ లో ఫోటో పంపిస్తా. పెద్దదిగా పెట్టాలా? వస్తానన్నా. సారా 500 తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పాళ్లేవే, ఇప్పుడే మెలుకున్నావా ఏంది? ఎరా వదులు మామ, నీ దగ్గర డబ్బులు తీసుకుని లండన్గా పారిపోయాను. అవును పెద్ద మల్లయ్య, మాటలకేమి తక్కువ లేదే. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది నీ దగ్గరికేగా. ఆ ప్రేమ అర్థం చేసుకో మామా. కళ్ళకి తేనె బాటిల్ జీవించి కడ్డారా డబ్బులు కొట్టేశారు అక్క నువ్వు. అవును, ఊరికి ఇటు రావు కదరా. ముందు వచ్చిన విషయం అంటే కక్కు. మళ్ళీ డబ్బు అడిగా అనుకో, మొహం పచ్చడైపోద్ది. ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోలేక మూసుకొని కూర్చున్నా. ఇవ్వడానికి ఒకరుంటే తీసుకోవడానికి 4 ఉంటారు. తీసుకున్నోడు ఇచ్చేస్తే ఇచ్చినోడికి ఏం మర్యాద? ఓ పక్క ఎండ మండిపోతామంటే నీ సామెతలు ఒకటి. నేను నా ఫ్రెండ్ IPL మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. 1000 రూపాయలువే అప్పుగా ఇవ్వు. అప్పు అంటే ఏంటో తెలుసారా నీకు? తీసుకున్న డబ్బుని అనా పైసలతో సహా తిరిగిచ్చేదారా అప్పు. అవును, నువ్వు ఎప్పుడైనా తీసుకున్న డబ్బుని తిరిగిచ్చావంటరా? గౌరవమైన మాటని అగౌరవపరచు. అన్నయ్య, పన్బన్నయ్య, చెప్పండి అన్నయ్య. ఏమైందిరా? ఇప్పుడే నేను చూసొస్తున్నాను, కరెక్ట్ గా ఫోన్ చేస్తున్నావు. అన్నయ్య, వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చావంటే కోడిని పట్టినట్టు వచ్చేస్తానా? అన్నయ్య, ఎలా వస్తున్నావు? బుల్లెట్ మీదే. సరే సరే, బుల్లెట్ మీదే రా అన్నయ్య. నేను సంద చివరిన ఉంటాను. విన్నావు కదా, బుల్లెట్ మీదే వస్తున్నాడట. దూరం నుంచి సౌండ్ వినిపించినప్పుడే లోపలికి వెళ్ళి దాక్కో. వసేవ్, ఆ ఆవును వదిలిపెట్టే. ఆడొచ్చాడంటే నేను లేనని దాన్ని తీసుకుపోతాడు. చాలా రోజులుగా రైస్ మీ దగ్గర పార్టీ తప్పించి తిరుగుతున్నాడు. రా, వెళ్ళాడు సంగతి చూద్దాం. మాయా 1000 రూపాయలు. 1000 రూపాయలు ఊరికే ఇలా నచ్చబెట్టకరా. నా దగ్గర నువ్వు ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళదంటరా. వసూలు అవగానే నీకు 1000 రూపాయలు ఇస్తాలే, ఉండు. భయ్యా అన్నా, అప్పిచ్చినోడి దగ్గరికి వెళ్తున్నాను, కొట్టును భద్రంగా చూసుకో. సరే అన్నా. ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నారో లేదో, నోట్లో ఒక్కేసుకొని ప్రతి ఓడు అన్నాన్ని పిలవడం నేర్చుకున్నారు. ఆవలింతకు అన్నున్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడు కదా. సామెత నక్కండి. వెళ్ళు మామా. ఎరా, నువ్వేదో కుర్రాళ్ళకి మహానుభావులు చెప్పినట్టు సామెతలు చెప్పి బాగా ఇరుక్కున్నావంట. సర్లే మామా, సామెతలు చెప్పే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ మర్యాద ఉంది? అవును, నువ్వు పెద్ద అరిస్టాటిల్వే, సామెతలు చెప్తున్నావంట. వాళ్ళు నిన్ను తొక్కి పట్టి నారదీయకుండా వదిలేరు చూడు, దానికి సంతోషించరా.
తాన్యా ఆ, ఇదిగో. ఏంటన్నయ్య నువ్వు 100 ఇస్తున్నావు? ఆ? కాదు 100 రూపాయలే ఇస్తున్నావు. అదే చెప్పే పని అడిగాను చేసేది అన్నయ్య. లేదు కానీ చేతి ఖర్చులకు మాత్రం డబ్బులు అడుగుతారు వచ్చి ఇదిగో. ఏంటన్నయ్య ఇలా అనేసావు? వీడిని పట్టుకోవడానికి 4 రోజులు తిరిగాను తెలుసు కదా. ఏ, ఉంచుకోరా ఎప్పుడు ఇదే పాట. థ్యాంక్స్ అన్నయ్య. వెళ్ళనా అనా వెళ్ళనా? రండి లోపలికి రండి. అన్నను పిలువదినా? ఆయన బయటికి వెళ్ళారుగా. అన్న ఇంట్లో ఉన్నాడని తెలిసే అక్కడికి వచ్చినాం. వెళ్ళి పిలువదినా? ఆయన లోన కూర్చోబెట్టి నేనేం చేస్తానయ్యా? అనుమానం ఉంటే మీరే చూడండి. లోపలికి వెళ్ళి చూడు. ఆయన ఇంట్లో ఉన్నది వాస్తవమే. అర్జెంటుగా ఓ ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయలుదేరి తిరువణామలై వెళ్లారు. కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఏంటది? ఏంట్రా? మావయ్య లోపల ఎవరు లేరు. అడవి చూడరా. ఆ, తమ్ముడు అటు పక్క వెళ్ళకు. పాము పిల్లల్ని పెట్టింది. ఏం పర్లేదులే. ఎలాగరాటు ఎందుకురా లేనిపోయిన గొడవలు? పైగా నా టైం అస్సలు బాగాలేదు. వదినా అన్న రాగానే కనీసం ఆ వడ్డీ డబ్బులు ఏమని చెప్పు. 6 నెలలుగా అస్సలు లేదు వడ్డీ లేదు. కొంచెం నువ్వైనా నచ్చ చెప్పొదినా? సరే అండి. ఆ మాదేశ్ నా కొడుకు మనల్ని బాగా ముంచాడ్రా. పొట్టి 200 కోసం మండు టెండలు అటు ఇటు తిప్పుతున్నాడు. నా చేతికి దొరకదు. నా కొడుకు సచ్చాడే. నేను 100 రూపాయలు అడిగితే 100 సాకులు చెప్తావు, కానీ వీళ్ళకి మాత్రం నీ ఇష్టానికి డబ్బులు ఇస్తావు. దారి గడ్డుగా వచ్చి నుంచొని తలగొక్కుంటూ సహాయం అడిగితే ఏం చేయగలనరా? ఓరే వాళ్ళు వెళ్ళిపోయారు, కిందకి దిగిరా. బాగా చూసి చెప్పువే. వెళ్ళినట్టు వెళ్ళి దాక్కుని నన్ను పట్టుకుంటాడేమో. అంత ఏమీ తక్కువ లేదు, కిందకి రా. అయ్యో బాబాయ్. మాయా ఫోన్ కొడుతుంది చూడు. ఆడే ఆ మాదేశ్ నా కొడుకే. ఏం చేస్తానో చూడు ఇప్పుడు. రేయ్ అమ్మనా నా అన్నయ్య నన్నెందుకు తిడుతున్నావు అన్నయ్య? డబ్బులు కావాలంటే 150 అడిగి తీసుకోవచ్చు కదరా. మమ్మల్ని ఎండలో అటు ఇటు తిప్పుతున్నావు. అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య? ఆ వేలిచామి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. వేలు సవి చెట్టు పై నుంచి కింద పడ్డా. నువ్వు రావడం చూసి భయపడి చెట్టెక్కి దాక్కున్నాడంట. దిగేటప్పుడు కమ్మిరికి పడిపోయారంట. రేయ్ నన్ను మోసం చేయాలనుకుని చెట్టెక్కినోడిని ఆ దేవుడే పైనుంచి నెట్టేశాడు చూసావా? దేవుడు నెట్టేసింది ఆడిని కాదన్నయ్య. ఆ? చెట్టు మీద నుంచి కింద పడి మీటర్ వడ్డీ అది ఇది అందరూ మాట్లాడుకుంటున్నారన్నయ్య. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తోంది. వాడికి ఏమైనా అయిందనుకో నీ పరిస్థితి ఏంటో ఆలోచించయ్యా. రేయ్ మాదేశే ఇప్పుడు నేనేం చేయాలరా? నువ్వు ఎక్కడ ఆకుండా వెళ్ళిపో అన్నయ్య. ఎలాగో మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేరుస్తారు. ఇక్కడ పరిస్థితిని బట్టి నేను మీకు ఫోన్ చేస్తాను. కాస్త డబ్బులు రెడీ చేసుకో. మీ తోటి నేను చూసుకుంటాను. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వేమైనా మీటర్ వడ్డీకి చక్కెర వడ్డీకి డబ్బులు అప్పించావు. చాలా తక్కువ వడ్డీకే కదా. పోరా అనవసరంగా ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చి దిగానా అని బాధపడతా ఉంటే మధ్యలో ఇదొకటి. అప్పు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కర్నుల్లా చూస్తారు. అప్పు తీర్చమని అడిగితే నన్ను కర్కోటకుడు అంటున్నారు. కనీసం ఇచ్చిన డబ్బునైనా రాబట్టుకోవాలని ఇంకా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. అన్నా రే, డబ్బులు నమస్తే. జాగ్రత్త. చాలా రోజులైంది చూసి. రారా. ఏమయ్యా మన ఊర్లో ఓ ముసలు చనిపోయింది. కండిషన్ లో ఉన్న ఒక పెట్టి పంపించు. పర్లేదు తీసుకో అన్నా. రే ఓ 7,000 తీసివ్వు. అన్నా ఆ. ఒక నిమిషం. ఒక చిన్న సమస్య వచ్చి పడింది. త్వరగా కనిపయ్యా. రే నితీషో అన్నా, వెళ్లేదారిలో వైన్ షాప్ లో మందు కొనాలి. గుర్చే చెప్పు అన్నా. గవర్నమెంట్ ఆసుపత్రిలో వేలుసామని ఒకరిని అడ్మిట్ చేసి ఉంటారు. ఆడికి వెళ్ళి ఆడి భార్యకి ఈ డబ్బు ఇచ్చి ఆడేం జరుగుతా ఉందో నాకు అప్డేట్ ఇవ్వు. ఆ? సరే అన్నా. బయలుదేరు. ఏమయ్యా నీ పాటికి బీహార్ రోడ్కి అంత డబ్బు ఇచ్చేసావు. అది పట్టుకుని వాడు పారిపోయాడంటే? బీహార్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదన్నా. వాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, మన ఊర్లో ముంచే వాళ్ళు ఉంటారు. సరే వాడిని